పెంచాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీ పాదాలకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి ఈ రీతిగా ప్రభా మరణాన్ని సన్నిధానంలో తండ్రి ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మాకంటే గనుడు తండ్రి అందచందాలు కలిగిన వారు ఆస్తివంతులు ప్రభా మా నుంచి దూరం అయిపోయినప్పటికీ రాజా మీ అమూల్యమైన శక్తి చేత మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ రోజు ఈ ఆరాధనలో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ సంఘమంతటిని మీరు ఆశీర్వదించి మీ ఘనమైన రెక్కల క్రింద ప్రభా భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ ఆరాధన అంతటి నుంచి నిన్న ప్రభా మీ కృప మీ క్షేమములు నిమ్మలపై ఉంచి సంతోషము సమాధానముతో అయ్యా ఈ లోకంలో ఏ రీతిగా నీవు వచ్చావో మా కొరకు నా ప్రభా నన్ను నీవు తగ్గించుకునే రీతిగా ఆ పశువుల స్థానంలో ఏ విధంగా ప్రభా మా కోసం జన్మించావో ఈ రోజు మేము కూడా తండ్రి ఆ రీతిగా మేము తగ్గించుకుని నీ యొక్క భయం భక్తి కలిగి జీవించే జీవితంలో గడిపే భాగ్యమును మాకు ఇస్తున్నాగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు నీ అధ్యక్షతను జరిగించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం ప్రార్థన నడిపించినటువంటి సండే స్కూల్ టీచర్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మనందరం కలిసి ఓ సద్భక్తులారా అనేటువంటి పాట లేచి నిలబడి అందరూ కూడా ఓ సద్భక్తులారా అనేటువంటి పాట మనం పాడుకున్నాం. సద్భక్తులారా లోక రక్షకుడు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించడం మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభుని తోడైనను గాక ప్రభువా మమ్మల్ని కనికరించును. అందరూ నిలువబడి ఉంది కానీ కీర్తన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 87
మొదటి పాఠ్య భాగంగా, రెండవ పాఠ్య భాగంగా యెషయా గ్రంథం నుండి లేఖన భాగం చదువుబడుతుంది. అదే రీతిగా పత్రికా పాఠ్య భాగంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుండి, సువార్త పాఠ్య భాగంగా లూకా సువార్త నుండి దేవుని లేఖన భాగం చదువుబడుతుంది. మన దగ్గర ఉన్న పరిశుద్ధ వాక్య గ్రంథాలను పరిశీలిస్తుంది. ఈ ప్రత్యేక ఆరాధనకి ఏర్పాటు చేయబడిన కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకున్నాము. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. నీ ప్రజల్ని ఎంతో సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చే మాటను నేను చెవిని పెట్టదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలిసికొన్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలోని సత్యములోని ఆకాశంలోని నీతి పారచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయన ముందు నడుచును, ఆయన అడుగుజాడలో అది నడుచును. తండ్రి కుమార శుభాత్మను తను స్తుతి మొదటి పాఠ్య భాగంగా యెషయా గ్రంథం నుండి లేఖన భాగం చదువుతాం. కొంచెం ముందు జరగగలరా? వెనకొచ్చే వాళ్ళకి స్థలం ఇవ్వగలరా? జరగండి, కొంచెం ముందు జరగండి, ఇంకా పర్వాలేదు. ఈ దినంలో ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారి సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాన దినమున జరిగినట్లు వారి బరువుగాడిని నీవు విడిచి ఉన్నావు. వారి మెడను కట్టుకరను, వారి తోలు వాని కొరడాన్ని విడిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పరిమింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి ధరించబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధాన యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. రెండవ పాఠంగా అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకొని లేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక.
సువార్త వాక్యాలు చదవబడుతున్న దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలని అందరూ ముందుకు జరగండి కొంచెం. జరగాలి, కొంచెం ముందు జరగాలి. సువార్త పాఠ్యభాగంగా లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంటిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క వాక్య నడిపింపు మహాపరిశుద్ధుడు అయిన దేవ, మా కృపగల తండ్రి, నీకు వేలాదిగా వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. 2024 సంవత్సరం ప్రభావ 11 నెలల ప్రభావం కాచి కాపాడి క్షేమకరమైన ఆరోగ్యకరమైన చోట మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క అనంతమైన నెలలోనికి నీ యొక్క జన్మదిన సంబంధమైనటువంటి ఆనందంలోకి ఉత్సాహంలోకి మా దేవాలయం ప్రభా, మరి ఆలయము ప్రతిష్ఠ జరిగి నేను 14 సంవత్సరంలో ప్రవేశించడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా నీకు వందనాలు. నేను రీతిగా జరిగేటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనలో మీరే అధ్యక్షత వహించండి. సమస్తం క్రమంగా మర్యాదగా జరిగించండి. ఏ విధమైనటువంటి సాధారణ అంధకర్షితను అది వేస్తున్నాము మీరు లయపరిచి ప్రతి వారు వినగలిగే మనసు, గ్రహించగలిగే శక్తిని ప్రసాదించమని వాక్యంగా పిత్తుకోతున్న దైవజనుని శిరుడు మరుగుపరిచి మాకు మీరు అనుగ్రహించి సహాయం దయచేసి కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుతున్నాయి. మా ప్రభుత్వం వ్యక్తం చేసి నన్ను అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పకండి. హల్లెలూయా చెప్పకండి అంటే చెప్తున్నాను. మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? మీకు అందరూ 2 చేతులు ఎత్తి గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పకండి. హల్లెలూయా చెప్పకండి అన్నాను. అంటే మీరు మాట వినరన్నమాట. వింటారా? వినరా? సంతోషంగా ఉంటే గంభీరంగా సిగ్గుపడకుండా 2 చేతులు ఎత్తి గంభీరంగా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు ఏమన్నారు అని అనుమానంగా వస్తున్నారు. అనుమానాలు ఏం లేవు, నిజమే అన్నారు. అలాగే దేవుడు మీ సంతోషంలో అధికం చేయగాక. ఒకవేళ మీలో ఎవరైనా దుఃఖంగా, బాధగా, ఇబ్బందిగా, ఏదైనా పరిస్థితుల చేత సతమతమవుతూ ఉంటే ఈ 2024వ సంవత్సరంలో చివరి మాసంలో డిసెంబర్ మాసంలో ఈ 3వ తారీఖున ఆ పరిశుద్ధ ఆంధ్రేయ దేవాలయపు వార్షికోత్సవ దినము, అదే రీతిగా ఈ సెమీ క్రిస్మస్ దినాన ప్రభు మీ యొక్క ప్రతివిధమైనటువంటి బాధను, చింతను, దుఃఖాన్ని బాపి ప్రతిగా సంతోషమును మెండుగా దయచేయండాక. తరలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ సజీవుడు అయిన మా యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణముగా ఇంతవరకునైనా సంఘంగా, సహవాసంగా
దేవా, మేమందరం సమకూడి మీరు మాకు ఇచ్చిన తలాంతులతో మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఈ మంచి అవకాశాన్ని బట్టి స్థుతిస్తున్నాం మా ప్రభావ. పాడిన పాటల ద్వారా మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటున్నాం. మా తండ్రి, చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు మా తండ్రి. నైనా ఈ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా అల్పుడును, అయోగ్యుడును, బలహీనుడైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సిలువ చాటును మరుగుపరిచి ఈ స్థలమందు చేరి ఉన్నటువంటి మీ ప్రియబిడలతో నాతో సైతం మీరు మాట్లాడమని బ్రతిమాలుకొనుచున్నాను ప్రభా. నన్ను కేవలం మీ నోటి నోరుగా వాడుకోనండి. మీరు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చమని బ్రతిమాలుకొనుచున్నాను ప్రభా. నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని చెప్పిన మీ వాగ్దానం బట్టి స్తుతిస్తున్నాను దేవ. నా నోట మీ మాటలు ఉంచి మీ హస్తపు నీడలో దాయమని, మా అందరితో మీరే ముచ్చటించమని, కొరతలు తీర్చి మీ ఉన్నతమైన కృపను, మీ సంకల్పాన్ని బయలుపరచమని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుని మీ వాక్యాన్ని ధ్యానించున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వినబడేదాన్ని మీరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెప్పినా సరే మీరు మాత్రం మా వాయిస్ మాత్రం మేము ఇంతే. కిస్మిస్ పండుగ అయినా మేము ఇంతే. ఏ పండుగ వచ్చినా మేము ఇంతే అన్నట్టుగా ఉన్నాం. దేవుడు మీ స్వరములను ఆశీర్వదించును గాక. రైట్. ఎన్ని పండుగలకు మాట్లాడో ఆ స్వరం. మీ పక్కన ఉన్న వాళ్ళకి చేయించి ఏమని చెప్తారు? మీ పక్కన ఉన్న వాళ్ళకి చేయించి ఏమని చెప్తారు? అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ అందరికీ మే గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మనమందరం ఈ యొక్క క్రిస్మస్ సందర్భాల్లో ఎలాగునా కూర్చుండడం, దేవుని సన్నిధిలో గడపడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఇంకెవరి పిల్లలు అటు ఇటు తిరగండి. అందులో బాటిల్ తీసేయండి. ఆ సముద్రం పక్క బయట వారండి. క్రిస్మస్ అని అంటే అందరికీ చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఇది పిల్లలు. నేనైతే ఎందుకనో మరి క్రిస్మస్కి అయితే భయపడుతూ ఉన్నాను. ఎందుకో తెలీదు. ఒక వారం 2 వారాల క్రితం నుండి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇక వచ్చేది క్రిస్మస్ కదా, అక్కడ క్రిస్మస్ అని, ఇక్కడ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని. క్రిస్మస్కి వచ్చినటువంటి తిప్పలేంటో తెలుసా మీకు? సెమీ క్రిస్మస్ అని పెట్టారా? ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? నాకేం వినపడుతున్నాయంటే సెమీ క్రిస్మస్ కాదండి, ఇది చిన్ని క్రిస్మస్ అయిందమ్మా. సెమీ కాస్త ఏమైంది? చిన్ని క్రిస్మస్ అయింది. నిజమే, చిన్ని క్రిస్మస్ అయింది. ఇంకో చోట ఏమన్నానంటే ఇది చూసి 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 ఒక ఆయన అన్నాడు శని క్రిస్మస్ అన్నాడు. ఏ క్రిస్మస్ అంట? శని క్రిస్మస్ అండి. ఇది శని క్రిస్మస్ కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఇది శని క్రిస్మస్ లాగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే క్రిస్మస్ అని అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన అంటే క్రీస్తు అనే మాటకు అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అని అనగా ఈ రోజులు అనేకమైన చోట్ల మనం చూస్తూ ఉన్నాం. తైలాభిషేక ఆరాధన, అభిషేకము ఆరాధన, అభిషేకం 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 అభిషేకం. ఇంతకీ అభిషేకం అని అన్నదాని కొరకు అర్థమే తెలియకుండా అయిపోయింది. ఒకరోజు బస్ స్టాండ్లో కూర్చుంటే ఒక ఆయన జేబులో నుండి పేపర్ తీస్తున్నాడు, చూస్తున్నాడు, ఏదో మంత్రం ఏదో లోపల పెట్టుకుంటున్నాడు. మళ్ళీ పేపర్ తీస్తున్నాడు, చూస్తున్నాడు, నా మొహంలో చూస్తున్నాడు, లోపల పెట్టేసుకుంటున్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఏమన్నా మంత్రం కడుతున్నాడా? పక్కన ఉన్నాయని ఓపిక పట్టలేక వైట్ షర్ట్ వేసుకున్నాడు. మొత్తానికి ధైర్యం అడగొచ్చులే అని చెప్పినాడు. అడిగాను, అయ్యా ఏంటి జేబులో నుండి ఏంటో కాగితం నేస్తున్నావు, ఏదో చదువుతున్నావు, నాకు వెళ్ళి మాత్రం చదువుతున్నావు, లోపల ఏంటో కాగితం ఏంటన్నా? ఏమండి ఇది అలాంటి చర్చిలో నాకు వాగ్దానం ఇచ్చారండి అన్నాడు. ఏంటంట? వాగ్దానం అండి అన్నాడు. ఓ మీరు చర్చికి వెళ్తారా? చాలా సంతోషం, మంచిది. ఏ చర్చికి వెళ్తారు ఏంటి అని అడిగితే
పాట చెప్తా ఉన్నాడు, మా చర్చిలోనండి తైలాభిషేక ఆరాధన జరుగుతుందండి అన్నాడు. ఏంటి తైలాభిషేక ఆరాధన అంటే? నాకు కూడా అభిషేకం జరిగిందండి అన్నాడు. ఓ అభిషేకం జరిగిందా? అవును బ్రదర్ అభిషేకం జరిగింది, మీకు జరిగిందా అన్నాడు. నాకు జరగలేదు బాబు అన్న తర్వాత, జరగలేదు, మా చర్చిలో బాగా జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది, అభిషేకం అన్నాడు. నేను అభిషేకానికి ఏమి వ్యతిరేకం కాదు. అప్పుడు ఆయన అడిగాను, అయ్యా అభిషేకం అంటే ఏంటి అని అన్నాను. అభిషేకం అంటే ఏమన్నా, నేను నూనె పోసేయటం. కొంతమంది బేసిన్లో పట్టుకుని ఇక చిమ్మే పనులు ఉంటారు, ఇదే అభిషేకం. కొంతమంది ఏమో ఈ పండుగ రోజుల్లో మనం చిన్న ఫుడ్ ఒకటి కొనుక్కుంటాం కదా, వాసన వచ్చే ఫుడ్ కదా, అని వస్తూ ఉంటుంది. అటువంటి స్ప్రే కొంతమందిని పట్టుకొని పురుగు మందులు స్ప్రే కొట్టినట్టు పడుతూ ఉంటారు. ఈ నూనెలు అలవే పడితే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అదే అభిషేకం అన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో రకరకాల అభిషేకాలు ఉన్నాయి. అభిషేకం ఎవరికి అని అంటే ఒక ఉద్దేశం ఉంటుంది. అభిషేకించేటువంటి రాజుకు ఒక అభిషేకం ఉంటుంది, యాజకునికి ఒక అభిషేకం ఉంటుంది, ప్రవక్తకు ఒక అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం జరిగిన తర్వాత అతడు ప్రవక్తగా, అతడు ఒక రాజుగా, అతడు ఒక సేవకునిగా ప్రతిష్ఠించబడతాడు ఆ రోజు నుండి ప్రియులారా. సో ఆయన అడిగాను, ఏమండి ఏంటి అభిషేకం అని అంటే, ఏమి లేదండి మా చర్చిలో ముందుకు రండి ప్రార్థన చేస్తామంటే అభిషేకించారు అయిపోయింది అన్నాడు. మరి నాకు తెలిసింది అయితే మాత్రం ఇది, ఇంతకు మిమ్మల్ని ఎందుకు అభిషేకించారు అని అన్నాడు. నిజమా బ్రదర్? మరి ఏమోనండి తెలీదు అని అన్నాడు. అదేంటి అభిషేకం అని అన్నావు? ఏ కారణం లేకుండా నువ్వు ఎలాగ అభిషేకించబడ్డావయ్యా? అభిషేకించిన వాడు చెప్పలేదా ఎందుకు అభిషేకించాను నేను? కొన్ని అభిషేకం అందుకున్న నువ్వైనా ఇక ముందు నువ్వు చేయవలసిందంటే నీకు తెలీదా అని అంటే, వాళ్ళు అభిషేకం అన్నారు, మేము కూడా అభిషేకించబడ్డాం. అభిషేకం అంటే అభిషేకం అంతే అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తు యొక్క అభిషేకం అటువంటి అభిషేకం కాదు. క్రీస్తు అని అంటే అభిషిక్తుడు అనేటువంటి అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు క్రీస్తును, యేసు క్రీస్తును అభిషేకించబడినాడు? ఆయన అభిషేకంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే, దేవుని వాక్యంలో మనం ఇలా చదువుతాం. చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటలను మనం చదువుతాం. యెషయా గ్రంథంలో దేవుని యొక్క అభిషేకం గురించి మనం చదివేటువంటి మాటలు ప్రియులారా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం మొదటి నుండి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు అభిషేకించినాడు అంటే, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా అభిషేకించెను. ఇంకెందుకు అభిషేకించెను? నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు అభిషేకించెను. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అభిషేకించెను. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు అభిషేకించెను. సియోనులో చదవాలి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు అభిషేకించెను. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారవరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకానికి అర్థం ఏంటి అంటే, ఆ అభిషేకించేవారికి తెలియదు, అభిషేకించబడేవారికి తెలియట్లేదు. నేటి సమాజంలో ఇది ఒక హేళన అయిపోయింది. ఎవరో చెప్తా ఉన్నారు మధ్యాహ్నం, అయ్యారండి ఒక ఆమె యూట్యూబ్లో కనబడి పాస్టర్ గారు అది ఎంత విషయం వెళ్ళగలుగుతుందో ఏంటంటే, వాళ్ళకంటే ఏదో ఇబ్బందులతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. ఆ పాస్టర్ గారి నూనె పట్టుకుని సిలువేసి వెనక్కి ఇట్లా పడదొస్తున్నాడు. పడదొస్తున్నాంటే మేము కాలు ముందుకేసి నేను పడినట్టు ఇట్లా ఉన్నాను. ఎంత దోసినా పట్టలేదంట. ఇక ఆయన చూసి ఆయన అన్నాడు కదా, నీకు ఎక్కడెక్కడ లేని దెయ్యాలని ఇవన్నీ అన్నాడు. అందుకే దేవుని ఆత్మ నీ మీద పనిట్లా, ఏం పనిట్లేదు, దేవుని ఆత్మ నీ మీద
పని చేయట్లా. కొంతమంది అనుకుంటున్నారు ఇలా కింద పడేస్తే అభిషేకం ఉన్నట్టు అనుకుంటున్నారు, కొంతమంది పడిపోతే అభిషేకం అని అనుకుంటున్నారు. ఇది పడేయడానికి కాదు. యేసుక్రీస్తు ఆయన అభిషేకించబడినటువంటి విధానం, ఆయన అభిషేకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, నలిగిన హృదయం కలిగిన వారు ఆయా పరిస్థితులలో ఆయా సమస్యలతో సతమతమవుతూ విసిగి వేసారిపోయి ఇక నా జీవితం ఇంతే, మరణమే శరణ్యం అని అనుకుంటున్నా, నాకంటూ పరిష్కారం ఏమీ లేదని పడిపోయినటువంటి వారిని లేవనెత్తుటకు యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. అభిషిక్తుడు ఆయన అభిషేకంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రియుల. ఈ క్రిస్మస్ లో నీలో నలిగిన హృదయం కలిగిన వారు దృఢపరచబడాలా. మనమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? నా చీర చూడు, నా డ్రెస్ చూడు, మా చర్చి పెయింటింగ్ చూడు, మా డెకరేషన్ చూడు. కాసేపు కొంతమంది అంటారు ఫుల్గా నన్ను చూడు నేను ఎక్కడ అంటారు. ఆడికి పండగ అంటే ఏంటంటే తాగటమే పండుగ అంటే, ఇంకొకరికి ఏం పండుగ అంటే తింటమే పండుగ, భోజనం అంటే ఏం వచ్చారు. ఇంకాసేపు మనోటి కొంతమంది కనపడతారు, డ్యాన్సులు వేస్తారనమాట. పండుగ అంటే ఏంటి? డ్యాన్సులు వేయడమే పండుగ. కొందరు ఎప్పుడు సంవత్సరంలో ఎప్పుడు కనపడరు, పండుగ రోజు కనబడి బాంబులు అన్నాడు. బాంబులు అయితే అది బాంబులు పండుగ అనమాట. ఆ బాంబులు మమ్మవాడు ఆడి మీద లేకపోతే బాంబులు, అది బాగా పండుగ అవుతుంది. దేవునికి స్తోత్రం. నలిగిన వారిని దృఢపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టు, జీవితాలు పాడైపోతూ ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి యేసుక్రీస్తు అభిషేకించబడినాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే 3 విషయాలు చెప్తాను. నేను ఎక్కువ సమయం తీసుకొని ముగించేస్తాను ప్రియులారా. ఎందుకంటే నేను కొంత బలహీనంగా ఉన్నాను. నిజంగా వాస్తవానికి నేను ఇక్కడ నిలబడతానని అనుకోలేదు, కానీ దేవుని కృప 2-3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం కూడా డౌట్గా ఉన్నాను. ఇంకో విషయం చెప్పిన వచ్చే ముందు ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర వచ్చేది. దేవునికి స్తోత్రం. అసలు ఇలా మాట్లాడతాను అనుకోలేదు, కానీ దేవునికి కృప మాత్రం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇలా విమర్శించడం అనేది కాదు, కానీ క్రీస్తు ఆరాధన, క్రైస్ట్మస్ అని అంటే ఆరాధన ఆయనకి ఎలాగ చేయాలంటే, అభిషిక్తుడు ఉన్నాడు కదా, ఆయన అభిషేకాన్ని మనం గ్రహించాలి. ఆయన అభిషేకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆయన అభిషిక్తుడు అని చెప్పుకుంటూ ఆయన అభిషేకంలో ఉన్నటువంటి శక్తి మన జీవితాల్లో గ్రహించకుండా ఈ పాపములోనే, శాపములోనే, దాస్యములోనే, అవమానంలోనే, విరిగి నలిగిన సందర్భాలతోనే సతమతమవుతూ ఇదిగో అలవాట్లలోనే, ఆరాధనలోనే ఉండిపోయి నేను ఆరాధన చేయడానికి వచ్చాను అన్నట్టు అది దేవునికి అంగీకారమైన ఆరాధన కాదే కాదు. ఆరాధన అంటే కొందరు దృష్టిలో ఆరాధన అంటే మొదలెట్టారు. ఏమని మొదలు పెడతారు. మామూలుగా చెప్పారు కాదు, డించుకు మోగి అన్నట్టు పాపం చాలేం చేస్తారు. చెట్టు చివరిలో ఇక్కడేదో భూకంపం వచ్చేసిందని పెద్ద సౌండ్ పెట్టేస్తారు. ఇదే ఆరాధన అనుకుంటారు. కాసేపు వాళ్ళకి ఆరాధన చేసే వాళ్ళకి ఆరాధన చేసి అలుకొచ్చి ఊపుతా ఉంటారు. ఈ ఊరటం ఇంకొట్టడం ఇదే ఆరాధన అనుకుంటారు. పిల్లలు ఆలోచించి చెప్తాను చూడండి. ఏలియా ఎదుట బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. అక్కడ ఆరాధన చేస్తే దేవుడు దిగి వస్తాడని వాళ్ళ ముందు సవాల్ పెట్టబడింది. వాళ్ళందరూ సమకూడి బయలు దిగిరా అని ఆరాధన చేస్తా ఉంటే బయలు దిగి రావడం లేదు. చివరికి ఇక మీ దేవుడు ఇలాగని ఏలియా వచ్చి అక్కడ ఉన్నటువంటి కందకం తప్పించి కట్టెలు పేర్చి 12 రాళ్ళు పేర్చి చిన్న ప్రార్థన చేయగానే దేవుడు దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుతా. ఆరాధన చేస్తూ అంటారు కదా, దేవుడు దిగి వచ్చేసాడు అని చెప్పి రకరకాల సౌండ్లన్నీ గజ్జిన సౌండ్లు పెడతా ఉంటారు మా వాళ్ళు. గాజులు పగిలిపోయిన సౌండ్లన్నీ అన్న మీ బ్యాగ్లో ఉన్నాయా? గాజులు పగిలిపోయిన సౌండ్లు అవన్నీ పెట్టేసేసి చెట్టు చివరిలో ఇదే ఆరాధన. అది కాదు ఆరాధన. ఏంటి ఆరాధన అని అంటే, అభిషిక్తుడు ఎవరు అనేది నువ్వు గ్రహించాలి. ఆయన ఎందుకు అభిషేకించబడినాడు, ఆయనలో ఉన్న
శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో గ్రహించగలిగినప్పుడు నువ్వు నిజముగా ఆరాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ లో 3 విషయాలు జరిగినాయి. క్రిస్మస్ లో ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఆరాధనలో కూడా 3 సంఘటనలు జరగాలి. ఒకటి గ్యాదరింగ్. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఈజ్ గ్యాదరింగ్, క్రిస్మస్ ఈజ్ గివింగ్, క్రిస్మస్ ఈజ్ గ్లోరిఫైయింగ్. ఏంటి చెప్పండి? ఆమె చెప్తారా లేకపోతే ముగింపు ప్రార్థన చేసేయమంటారా? ఏం చెప్పాను మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే గ్యాదరింగ్, అంటే సమకూడుట. తర్వాత క్రిస్మస్ అంటే గివింగ్, ఇచ్చుట. క్రిస్మస్ అంటే గ్లోరిఫైయింగ్. అయిపోయింది నా ప్రసంగం. క్రిస్మస్ అంటే గ్యాదరింగ్. మరి మా సిద్ధిపడి నేను ఈ చర్చిలో ఎంతమందిని మరి నేను ఎప్పుడు చూడలేదు. దేవుని స్తోత్రం. ఎలాగో మీరు అందరూ గ్యాదరింగ్ అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. ఎక్కడ లేని బలహీనత అంతా అటు వెళ్ళిపోయి సంతోషం అంటే ఇది గ్యాదరింగ్గా ఉందన్నమాట. దేవుడు మీ ముఖములలో, మీ కుటుంబాల్లో చిరునవ్వును అనుగ్రహించును గాక. ఈ క్రిస్మస్ సందర్భాల్లో దైవికమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు సమకూర్చును గాక. సమకూర్పు. క్రీస్తు యేసు తన ప్రజలను కలుసుకొనడానికి ఆయన పరమును విడిచి ఈ లోకానికి వచ్చినప్పుడు దూతలందరూ సమకూడి పాడినారు. దేవుని స్తోత్రం. వెంటనే పరలోక సైన్య సమూహములు, చదవండి లూకా సువార్త 2వ అధ్యాయంలో దాన్ని చదివినటువంటి మాటలు చదువుతాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సమకూడినారు. ఒక దూత ప్రకటించడానికి వస్తే ఆ దూత తన ఫలితాన్ని చేస్తే మిగిలిన దూతలందరూ సమకూడి ఏమంటున్నారట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దూతలందరూ సమకూడినే ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇళ్లలో ఫంక్షన్ జరిగితే అందరూ సమకూడతారు. కానీ ఆదివారం ప్రార్థించమంటే వాళ్ళు పలానా చోట పలానా సంవత్సరంలో పలానా రోజు గొడవాడారు కనుక వాళ్ళు గుడి పడతారు కనుక మేము అంటున్నాము, మేము కూడా గుడితున్నాము. మరి వేరే చోట అక్కడ బాగా జరుగుతారు. మహు ఎలా పెట్టుకున్నైనా సరే వెళ్ళి అవసరమైన 2 ముద్దలు తినేసేసి కాళ్ళు ఇచ్చేసేసి పెట్టు ఇటువైపు వచ్చారు. పోనీ అట్లాగే గుడికి అంటే గుడికి మాత్రం లేదు, అసలు సమస్య లేదు. సమకూర్పు. దేవుని ఎదుట నువ్వు సమకూడకపోతే దేవుడు కూడా నీ కొరకు ఏమీ సమకూర్చలేదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని కొరకు నీవు సమకూడాలి. యేసుక్రీస్తు నీ కొరకు ఆయన తన దూతలను సమకూర్చాను. మరొక మాట ఆలోచించేద్దాం పిల్లరా. చూడండి 2వ మాట ఏమని చెప్పాను? గివింగ్. క్రిస్మస్ అంటే గివింగ్ అంటే ఇచ్చుట. ఏమివ్వాలా? దేవునికి ఏమేమి ఇవ్వాలి చెప్పండి. ఏం చెప్పరా? మీరు చెప్పకపోతే మీకోసం నేనే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పండగ రోజు కారు పెట్టినా సరే కూడా మళ్ళా అదే 10 రూపాయలు వస్తుంది. గివింగ్ అంటే మనకు తెలిసింది ఏంటంటే గుళ్ళో 10 రూపాయలు. మొన్న మధ్యన అడుగుతున్న వాళ్ళు కనపడితే సంకలం పసితలను వేసుకుని వచ్చి అవే అడుగుతుంది. సయ్యా 200 ఉంటుంది అయ్యా అన్నట్టు. ఏంటండి పసితలు వేసుకుని వచ్చింది కదా అని మరి 10 రూపాయలని నేర్తాను పైకి కిందకి వెళ్ళదు. 200 అయితేనే తీసుకుంటాను అంటే మనం ఇచ్చే దగ్గర వాళ్ళ ముందు చులకనైపోతాం. నేనేం మాట్లాడుతున్నానంటే కానుకలు ఇవ్వడం కొరకు మాత్రమే కాదు, దేవుడు తన కుమారుణ్ణి పావనమైనటువంటి మన కొరకు ఒక గొప్ప బహుమానంగా కానుకగా ఆయన ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతారు. చదవండి. యోహాను సువార్త 3:16 త్వరగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఇచ్చెను. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును పాపులమైనటువంటి మన కొరకు ఒక బహుమానముగా ఇచ్చెను. దేవుడు ఏమిచ్చాడు? యేసుక్రీస్తు అనేటువంటి ఒక రక్షణను మనకి ఇచ్చెను. యేసు అన్నగా ఏంటి? రక్షణ.
యేసు అనేటువంటి పేరుకు అర్థం ఏం చదువుతాం? ఆ మరియం కలుసుకున్నటువంటి దూత చెప్తుంది కదా 21వ వచనం, ఆమె యొక్క కుమారుని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఎవరి పేరు పెడతా ఉంటా? యేసు అనే పేరు. ఇప్పుడు దేవునికి మనం ఏమివ్వాలా అనంటే, ఇదిగో కానుకలు మాత్రమే కాదు, డబ్బులు మాత్రమే కాదు. కొంతమంది పంటకు వచ్చి డెకరేషన్ నేను ఇస్తాను, ఆ రంగులకు నేను ఇస్తాను, చాపలకు నేను ఇస్తాను, దానికి నేను ఇస్తాను, దీనికి ఇవన్నీ ఇవ్వడం కాదు. ఏమి ఇవ్వాలి దేవునికి? దేవునికి నీ హృదయం ఇవ్వాలా. నీ హృదయం ఎలాగుందంటే, నీవు పాపం అనే సంగతి గ్రహించి యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడిగా ఈ లోకంలో ఆయన పుట్టినాడని, ఆయన పుట్టుక ద్వారా మనకు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విమోచన కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని గ్రహించి మన పాపమును విడిచిపెట్టి పాపరహితమైనటువంటి, పాపాన్ని ఒప్పుకున్నటువంటి హృదయాన్ని, జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపమే లేని పరిశుద్ధుని దేవాది దేవుడు మన కొరకు ఇచ్చాను. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? ఏంటి అమ్మ? క్రిస్మస్ అంటే ఏంటి? మీకు నోట్లో మాట్లాడుతున్నాడు, మీ నోట్లు మీ కదా. గ్యాదరింగ్, గివింగ్. రెండోది మనం ఏం మాట్లాడుకుంటున్నాం? గివింగ్. గ్యాదరింగ్ అన్నప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ గొల్లలు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా సమకూడినారు. అంతే కదా, మనం కూడా సమకూడినాము. ఇప్పుడు మనం గొల్లల బ్యాచ్, జ్ఞానుల బ్యాచ్, క్రిస్మస్ బ్యాచ్. మనమంతా ఏ బ్యాచ్? వాళ్ళన్నా గొల్లలుగా గ్యాదర్ అయ్యారు, జ్ఞానులుగా గ్యాదర్ అయ్యారు, దూతలుగా గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మనం దూతలా అంటే కాదు, గొల్లలా అంటే కాదు, మరేంటి? మనం క్రిస్మస్ బ్యాచ్ అయినాం. క్రిస్మస్ బస్ వీళ్ళరా ఇలా సమకూడడం అనేది చాలా మంచిది. ఎందుకంటే సెమీ క్రిస్మస్ అనేది జనరల్గా ఎందుకు పెట్టుకుంటామంటే, ఎవరి ఆ క్రిస్మస్ రోజున ఎవరి మందిరాల్లో వాళ్ళకి ఆరాధనలు ఉంటాయి, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు సెమీ క్రిస్మస్ అనేది పెట్టుకోవడం ద్వారా స్నేహితులు, అన్ని సంఘాల వాళ్ళు, సేవకులు అందరం కలుసుకోవడానికి ఇది పెడతాను. అందుకని క్రిస్మస్ అంటే గ్యాదరింగ్, క్రిస్మస్ అంటే గివింగ్. ఏమి ఇవ్వాలను దేవునికి? దేవుడేమో నీకు తన కుమారుణ్ణి గిఫ్ట్గా ఇచ్చినాడు, మరి నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలా? దేవుడు నీ సత్ప్రవర్తన, సరి అయిన హృదయాన్ని, సరి అయిన ఆలోచనలను, దైవికమైన ప్రేమను సంపాదించుకున్న వ్యక్తిగా, ప్రేమతో నిండిన హృదయాన్ని దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది ముగించేయండి అయ్యారు అని అంటారు 14. మూడవది గ్లోరిఫైయింగ్. ఏంటి? గ్లోరిఫైయింగ్. దేవుడిని మనం మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం మనం? మరి దేవుడిని మహిమపరచుట అంటే ఏంటి? దేవుడిని ఘనపరచుట అంటే ఏంటి? దేవుడిని గొప్ప చేయటం అంటే ఏంటి? విషయాలు చెప్పి ముగించేస్తాను. దేవుడిని గొప్ప చేయటం అంటే పెద్ద ఫోటో పెట్టుకొని ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ మ్యూజిక్ ఒకటి పెట్టి జింగిల్ వేల్స్ అని అంటే రంగురంగుల లైట్లు అన్నీ వస్తే అది దేవుడిని మహిమపరిచినట్టు కాదు. దేవుడిని మహిమపరచుట అని అంటే పెద్ద స్టార్, కొన్ని ఊళ్ళలో పోటీ పడి మరి వాళ్ళది 5 అడుగుల స్టార్ అయితే మాది 7 అడుగుల స్టార్. ఇది 7 అడుగులు అయితే మరి 10 అడుగులు. గుంటూరు జిల్లాలో వెళ్ళి చూస్తే ఆ రోడ్డు ఎంత ఎత్తున రోడ్డు మధ్యలో వెళ్తా ఉంటారు, పెద్ద పెద్ద స్టార్లు పెడతా ఉంటారు. క్రిస్మస్ సందర్భాల్లో దేవుడిని మహిమపరచడం అంటే ఇంటికి లైటింగ్ పెట్టుకోవడం, పైన స్టార్ పెట్టడం, ఇవన్నీ పెట్టుకుని ఇంట్లో జుట్లు పెట్టుకుని తగదాడుకుంటా ఉంటారు. ఎందుకు తగదాడుకుంటారు? ఈ అత్తగారు కోడల మీద తగదాడుతున్నారు, దానికి ఇన్ని వేల రూపాయలు పెట్టి చీర ఎందుకు కొన్నావు నువ్వు అన్నారు. ఈ కోడలు గారు అత్తగారు ఆ చచ్చిపోయేదాని కోసం ఎంత చీర ఎందుకు నువ్వు అన్నాడు. వీళ్ళు గోడ పడలేక పైన స్టార్ చూసుకుంటా మనం లోపల బార్ పెట్టేస్తాడు. ఏమండి? బయట చూస్తేనేమో లైట్లు జిగేలు అంటాం, లోపలేమో కొట్లాట. ఇది దేవుడికి మహిమ కాదు. దేవుడిని మనం ఎలాగూ మహిమపరచాలి అంటే, దేవుడు
దేవాది దేవుడు మన కొరకు ఒక రక్షకుని అనుగ్రహించినాడు కదా, ఆయన అభిషిక్తుడు కదా, ఆయన అభిషేకంలో విడుదల ఉంది కదా, ఆయన అభిషేకంలో స్వస్థత ఉంది కదా, ఆయన అభిషేకంలో మహిమ ఉంది కదా, ఆయన అభిషేకంలో ప్రేమ ఉంది కదా, ఆయన అభిషేకంలో క్షమాపణ ఉంది కదా, ఆయన అభిషేకంలో ఎంత శ్రమనైనా సరే అనుభవించేటువంటి ఓర్పు ఉంది కదా. అది సంపాదించుకోవాలి మనం. దేవుని స్తోత్రం. ఒక మ్యాగ్నెట్ ని, ఒక అయస్కాంతాన్ని ఒక ఇనుప ముక్కనేసి రాస్తూ కూర్చున్నాం అనుకోండి, కొంతసేపటి తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఈ ఇనుప ముక్కను తీసుకెళ్లి మరొక ఐరన్ దగ్గర పెడితే ఆకర్షించేస్తారు. ఈ మ్యాగ్నెట్ కాస్త తన పవర్ ని ఈ ఐరన్ రాడ్కి ఇచ్చింది. ఈ ఐరన్ రాడ్ కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. అలాగా మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. మనం ఈ లోకంలో యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనము, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించిన మనము, అభిషిక్తునిగా గుర్తించినటువంటి మనము, ఆయన అభిషేకంలో ఉన్నటువంటి ప్రత్యేకతను తెలుసుకున్నటువంటి మనము, ఆయన వల్ల మనం బ్రతికినప్పుడు అది ఆయనకు మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు యోహాను సువార్తలో యేసయ్య ఒక చక్కని మాట చెప్తారు, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేను చెప్తున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము, 34వ వచనం. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా. చూడండి, ఏంటంట ఈ లోకంలో ఎవరు దేవుడు అంటే ఎవరు చెప్పాలి. మీరు నోటెరకపోతే నేను ముగించను. నీరసంగా ఉందన్నారు కదా, ముగించేస్తారు అనుకుంటున్నారు. ముగించు. మళ్ళీ ఎంతమంది మీరు నాకు దొరుకుతారో దొరకరు. మళ్ళీ మీరు అందరూ దొరకాలి ఏంటంటే మళ్ళీ సెకండ్ క్రిస్మస్ పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరికి వచ్చినా వారేంటట దైవం. దేవుని వాక్యంతో దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా తన సంకల్పాన్ని దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. ఈ సంగతులన్నీ తెలుసుకున్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని పట్టుకుని, దేవుని వాగ్దానాలను పట్టుకుని, దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నీవు పట్టుకుని, ఆ దైవికమైనటువంటి శక్తిని, ఆయన ప్రభావాన్ని నీవు అనుభవించినప్పుడు నీవు నిజముగా దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు కుమార్తెలు అనబడుదురా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరు సమాధానపరుస్తారు? దేవుని సమాధానాన్ని అనుభవించిన వాళ్ళు ఆ సమాధానం వెతుకుతారు. దేవునికి స్తోత్రం. ఇందాక 85వ కీర్తనలో మరొక మాట ఇందాక చెప్పాను కదా, నీరసంగా ఉన్నా సరే వెళ్ళిపోతుంది. బట్ 85వ కీర్తనలో చక్కని మాటను చదువుకున్నాం. 10వ వచనం. కృపా సత్యములు కలిసి కొన్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టు. కృపా సత్యము ఇవి రెండు ఒకదానికొకటి ఒక మ్యాగ్నెట్ పోల్స్ లాంటివి అనమాట. సదరన్ పోల్ అండ్ నార్దర్న్ పోల్ లాంటివి. ఒకదానికి ఒకటి అసలు ఏకీభవించవు. సత్యమేమో ఏమని చెప్తుంది? ఇది నిజమంటే గీత గీసి అది సత్యంగానే నిలబడుతుంది. కృప అంటుంది పోనీలే పర్వాలేదులే అని అంటుంది. కానీ కృపా సత్యములు ఏంటంటే కలిసిపోయినవి. నీతి సమాధానములు. నీతి ఏమో ఇది తప్పు, ఇది ఒప్పు, వీడు పాపి, వీడు దోషి, వీడు దొంగ, వీడు వ్యభిచారి, వీడు దైవ విరోధి, ఇది భక్తి కలిగిన వాడందని ఏ చెప్తుంది? నీతి చెప్తా ఉంది. సమాధానం అంటుంది కదా, సరే వాడు పాప అంటున్నావు కదా, సమాధాన పడతానంటున్నాడు. వాడు పాపాన్ని ఒప్పుకుంటాను అంటున్నాడు. వాడు పాపాన్ని విడిచిపెడతాను అంటున్నాడు. కానీ వీడు ఏం చేద్దాం? నీతి బంధువులుగా తీరుద్దామా అని అంటే నీతి అంటుంది లేదు, వీడు పాపి కనుక వీడి శిక్షకు అర్హుడే అని అంటుంటే సమాధానం అంటుంది కదా, నేనున్నాను,
నేను సమాధానపరుస్తాను. దేవునితో సమాధానపరుస్తాడు. ఇదిగో క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు, క్రిస్మస్ సందర్భాలు తలపోసుకోవచ్చు, ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమాధానం లేదు. క్రిస్మస్ పండుగ నేను చెప్పుకోవచ్చు, ఈ నెలలో ఎన్నో అవసరతలతో సతమతమవుతూ ఏంటి పరిస్థితులు అని అర్థం కాకుండా ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూచేటువంటి వాళ్లకు యేసుక్రీస్తు ఒక సమాధానకర్తగా వచ్చి చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ కష్టంలో నీతో ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లు ఈ రాత్రి మరియా నీకు జరుగును అని దూత ప్రకటించిన రీతిగా ఇమ్మానుయేలు అనగా అర్థమేంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ఎక్కడ తోడుంటాడు ఆయన? ఈ యొక్క సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని వాక్యం చెప్తాడు. కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, కన్నీటితో ఉన్నా, అర్థం కాని పరిస్థితులతో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఎలాగో ఉన్నా సరే నిన్ను సమాధానపరుచుకున్నానికి, పరలోక రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయడానికి, నీ పాపం నుండి విడిపించడానికి, శాపం నుండి విడిపించడానికి, నీ కొరకు పరలోకమును విడిచి ఈ లోకానికి దిగి వచ్చిన దేవాది దేవుడు నేను నీ కొరకే వచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నుండి ఇంకా రుచించకపోతే, క్రిస్మస్ కేకులు అందకపోతే అసలు మామూలు ఉండదు వ్యవహారం. ఏమండి, క్రిస్మస్ కేక్ అందలేదు అనుకోండి, అందరికి ఇచ్చారు, కావాలని నాకు ఇయ్యలేదు, ఎందుకు ఇవ్వలేదు, అమ్మ 10 నిమిషాలు కూర్చొని తీసుకొచ్చేస్తా ఉన్నానంటే, లేదు 10 నిమిషాలు కూర్చోండి అంటే నేను తెలీదా మీకు? నేను గుడికి రావట్లేదా? నేను కాని గీలేదా? కేకు రుచి చూడకపోతే చచ్చిపోతామేమో అని అన్నట్టు. మరి కేకు రుచి చూడకపోయినా, క్రిస్మస్ భోజనాలు రుచి చూడకపోయినా, ఇతరత్రమైన కేకు రుచి చూడకపోయినా నువ్వు బతుకుతావు. కానీ యేసుక్రీస్తుని రుచి చూడలేదనుకోండి, ఖచ్చితంగా యేసును రుచి చూసి తెలుసుకోకపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే, మనం చక్కగా లైట్లు పెట్టుకుని, డెకరేషన్ పెట్టుకుని, మంచి కొత్త బట్టలు వేసుకుని, బాబులు వేసుకుంటా, వంటలు వండుకుంటా, ఈ పండుగలన్నీ చేసుకున్నది కాదు. యేసుని నశించిన వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో ఏ ఏ విషయాలు నీకు అలసటను కలుగు చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ పండుగలో, ఈ దేవాలయపు వార్షికోత్సవంలో దేవుడు నేను ఇక్కడ సమకూర్చినాడు, గ్యాదర్ చేసినాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ వార్షికోత్సవంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అని అంటే, నిన్ను బాగు చేయాలని, దీవించాలని, ఈ మందిరం ద్వారా నీ కుటుంబాన్ని కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఏ మాట చెప్పుకున్నాం? గ్లోరిఫై అనే మాట చెప్పుకున్నాం. దేవుని ఎలా మహిమపరుస్తున్నావో నాకు తెలియదు, దేవుడి మహిమను నువ్వు గుర్తించినావో నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నా మహిమను నువ్వు రుచి చూడాలా, నా కొరకు మహిమకరంగా నువ్వు బ్రతకాలి అని దేవుడు ఎదురు చూస్తూ నేను రమ్మని పిలుస్తున్నాడు. కనుక తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన లోకమునకు వచ్చాను, శివాధిపతిగా ఈ లోకానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. నిన్ను సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీకు తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఎంతకు సమకూర్చబడిన వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదాలను పొందుకున్న వ్యక్తిగా నువ్వు దేవుని మహిమపరచాలని, మనసారా ఆయన ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి అప్పగించు ప్రభావాలను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడికి అప్పగించుకుందామండి. అందరికి బయటికి కనబడడానికైతే సంతోషంగా కనబడుతున్నాడు, కానీ దేవుడు నిన్ను బట్టి నిజంగా సంతోషిస్తున్నాడా? దైవ సంబంధమైనటువంటి సంతోషాన్ని జీవితంలో అనుభవిస్తున్నావా? ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం నాకు ఎంతో చెప్పబడుతుంది, కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాను. నేను నీ ప్రియబిడ్డనని ఆయన గ్రహించలేకపోతున్నాను. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ఈ లోకంలో బ్రతకడానికి